చూడకూడదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేము ఇంకా వీడియోలు చెయ్యం, హామీ ఇస్తున్నా కదా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను అడగాల్సిన క్వశ్చన్లు, నేను అడగాల్సిన క్వశ్చన్లు తనే ప్రిపేర్ చేసింది. సో వీ హ్యావ్ టు సీ. హలో గైస్, ఈరోజు వీడియోలో మేము చేయబోతుంది ఏంటంటే హూ నోస్ హూ బెటర్. ఆయనకి నా గురించి ఎక్కువ తెలుసా లేకపోతే నాకు ఆయన గురించి ఎక్కువ తెలుసా చూద్దాం. ఈ వీడియో అయితే కొంచెం ఫన్నీగా ఉండిద్ది అండ్ కపుల్కి అయితే రిలేటబుల్గా కూడా ఉండిద్ది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫుల్ వీడియో చూసేసి ఒకవేళ మీరు రిలేట్ అయ్యారా, ఫన్నీగా ఉందా, ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని నేనే చెప్పాలా? ఓకే, వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? అడగాలి అసలు ఏంటి కాన్సెప్ట్? నీ గురించి నువ్వే అడగాలి క్వశ్చన్స్, అవి నాకు తెలుసో లేదో అని. ఓకే, వాట్ ఈస్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే నేను చెప్పాలి. వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్, అంతే కదా నేను అడగాలి. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను చేసే ప్రతి వంట నీ ఫేవరెట్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. జెన్యూన్ అన్నావు కదా, చాలా తెలుస్తాయి అన్నావు కదా. పొద్దున కూరగాయలు తీసుకునేటప్పుడే కదా తిట్టాను నిన్ను. అవును, మరి నేను చేసే ప్రతి వంట నీకు ఫేవరెట్ కదా. పొద్దున కూరగాయలు తీసుకునేటప్పుడే కదా తిట్టాను, మళ్ళీ ఈలోపు ఈ డైలాగ్. సో నేను చేసే ప్రతి వంట ఆయనకు ఫేవరెట్ కాదంట. ఆబ్వియస్లీ కాదు, చాలా చేయటం రాదు చాలా వంటలు. ఓకే, నీ ఫేవరెట్ ఏంటంటే బిర్యానీ. బిర్యానీ కాదా, ప్రాన్సా, చికెన్ కర్రీ, లాస్ట్ అండ్ ఫైనల్ గ్రిల్ చికెన్ విత్ రోటీస్, మటన్ బిర్యానీ. ఎంత హెచ్చులు అంటే ఇది, చాలా హెచ్చులు నీకు. దేనికి? మటన్ బిర్యానీ కాదు. దట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్. నువ్వేంది పోయిన వాడికి మళ్ళీ మాట్లాడుతున్నా? I want to see the screen, that is why I am going down little bit. Atla. Because the screen going down. What food I hate? నాకు ఏ ఫుడ్ అసలు నచ్చదు. మిల్క్ మిక్స్డ్ ప్రొడక్ట్స్. మిల్క్తో చేసిన ప్రొడక్ట్స్ నీకు నచ్చవు? ఎస్, నాకు అసలు మిల్క్తో చేసిన ప్రొడక్ట్స్ నిజంగానే నచ్చవు. ఆ స్మెల్ నచ్చదు అనమాట. ఎప్పుడన్నా తింటాను కానీ పద్దాకు తినలేను. యూ గాట్ 1 point. I know that. First thing I do when I wake up. So first thing I సో నేను ఇప్పుడు సో ఇద్దరు లేవగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటి? ఇంకేం చేస్తావు, లేవగానే వెళ్ళిపోతావు కదా బాత్రూంలోకి. మరి ఎవరైనా ఏం చేస్తారు, అదే చేస్తారు. మరి ఇంట్లో చేసే పనుల్లో నాకు అసలు నచ్చని పని ఏంటిది? అంటుల్లో ఉంటాం. దానికన్నా ముందు ఇంకొకటి ఉంది, అది కూడా నచ్చదు. కానీ దానికన్నా ముందు ఒక నచ్చంది ఒకటి ఉంది, స్నానం చేయటం. హౌస్ హోల్డ్ పని కదా. స్నానం చేయడమా? ఇల్లు ఊడవటం. ఇల్లు నాకు ఇష్టమే, ఊడుస్తాం. ఇంకొక ఛాన్స్ అంతే. 3, 1. బట్టలు రిలేటెడ్, బట్టలు ఆరేయటం కానీ మడతేయటం కానీ. మడత పడడం నాకు అస్సలు నచ్చదు. ఎస్. సో ఫస్ట్ అయితే అంటులో ఉంటాం, మోస్ట్లీ చిరాకు బట్టతోనే తోముతుంది ఎప్పుడు కూడా. సో నేను అది అనుకున్నా, ఫ్రీక్వెంట్గా చేసేది అదే పని కాబట్టి. ఎందుకంటే బట్టలు రిలేటెడ్ది నేనే మ్యాక్సిమం నేను అసలు చేయను కాబట్టి నాకు అసలు మరి నచ్చదు కాబట్టి అసలు చేయను కదా. ఇదే అదే నువ్వు చేసే పనుల్లోనే చెప్తున్నా నీకు నచ్చింది అందుకు. అది నాకు నచ్చదు అనమాట. ఒకవేళ మడత పెట్టినా కానీ అట్లా మడత పెడతానో నీకు తెలుసు కదా. యా, వెరీ వరస్ట్. నా అలవాట్లలో ఒకటి నిన్ను ఇరిటేట్ చేసేది ఏంటి? అది నాకు కూడా తెలుసు. చాలా బాగా ఇరిటేట్ చేసేది ఏంటంటే బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళటం అనమాట. ఏముంది అందులో? నాకు నచ్చదు. మా వాడు వీడియో చేస్తున్నప్పుడే మధ్యలో లెగిస్తాడు అన్నమాట. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఉంటాం వీడియో. నా క్వశ్చన్, మై ఫేవరెట్ యూట్యూబర్. ఏంది ఏంది? వద్దులే
అడు చూడు నిన్ను పట్టించుకోలేదని. మై ఫేవరెట్ యూట్యూబర్. పేరు కరెక్ట్గా పలుకుతాను లేదు. వితిక షేర్. మై ఫేవరెట్ యాక్టర్. చాలా ఈజీ. శామ్. ఫేవరెట్ యాక్టర్ అంటే శామ్ అంటే ఏంటి? యాక్ట్రెస్ శామ్. యాక్టర్ ఆర్ యాక్టర్స్? యాక్ట్రెస్ అని నన్ను అడగాలి అప్పుడు. పవన్ కళ్యాణ్ అయితే. పవన్ కళ్యాణ్ కాదా చిరంజీవి. అబద్ధాలు. పవన్ కళ్యాణే. ఎస్. కోపం. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే నాకు చిటికలో కోపం వస్తుంది. ఏంటిది అది? నేను చేస్తేనా? నువ్వు చేస్తే నాకు కోపం వస్తుంది. నో క్లూ. చెప్పు. ఊరికే అంటే చిరాకు పడినా ఒక పని చేస్తే అన్నావు, అర్థమవుతుందా? నేనేమన్నా చేస్తే నీకు కోపం వస్తుంది అన్నావు. అవును, నువ్వు చేసేది కాదు. నేను ఊరికే చిరాకు ఎందుకు పడతాను? నువ్వేదో చేస్తేనే కదా చిరాకు. ఊరికే అరిసినా లేకపోతే అరిసినా చిరాకు పడినా నాకు చాలా కోపం వస్తుంది. నేను కూడా తిరిగి నాకు కూడా అంతే చిరాకు వచ్చింది అనమాట. సో పెద్ద గొడవ అయింది మాకు అప్పుడు. ఫ్లాప్ ఇది. మై ఫేవరెట్ ఫుడ్. ఎనీ ఫుడ్ ఏదైనా తింటుంది, నన్నైనా తింటుంది కదా. ఏదైనా తింటాను కానీ నా ఫేవరెట్ అంటే ఒకటి ఉండిద్ది కదా. తనకు కూడా అంతే. నా ఫేవరెట్ ఫుడ్ నీకు తెలీదా? బిర్యానీ కాదు. తెలీదు. వా. మిల్క్ షేకా? తెలీదు నాకు. నేనేం చేయను. ఇప్పుడు ఇప్పించట్లేదులే, ఇప్పుడు తినట్లేదులే. కానీ నా ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఏంటి చెప్పు. బర్గర్. అరే నిజమే బ్రో, బర్గర్. దానికోసం నా ప్రాణాలు తీసేది. నిజమే, మర్చిపోయా, సారీ. బర్గర్. వాట్ నిక్ నేమ్ ఐ డిస్లైక్? లక్కీ. యా, అదేంటంటే నిప్పి టైంలో ఏదో పెట్టుకున్నా కానీ బాగుంటుందని. అంటే దాని ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు రేస్ గుర్రం మూవీలో అల్లు అర్జున్ దాంట్లో నాకు అది బాగా నచ్చింది అనమాట. అందుకని చెప్పేసి నేను అది పెట్టుకున్నా కొన్ని రోజులు. ఎక్కడ పెట్టుకున్నావు? యాడో ఫేస్బుక్లో అట్లా ఇట్లా పెట్టుకుంటా ఉంటాడు అనమాట అప్పట్లో నిప్పి టైంలో. బట్ ఇప్పుడు అది కనపడక నాకే కనిపించింది. ఎప్పుడన్నా ఒకవేళ పిలిచినా కానీ ఇరిటేట్ చేయాలంటే అలా చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్క్యూజ్ వెన్ ఐ యామ్ లేజీ. చెప్పు. నేను అడగాల. సారీ అడుగు. ఇది చాలా కామెడీ. ఎంత ప్లాన్ చేసిందో దీనికి ఒక్కడ కూడా ఐడియానే రావట్లా. అమ్మ వేస్ట్. క్వశ్చన్ వాటికైతే రాసింది, ఒక్కొక్కడికి 30 రాసింది. ఆన్సర్ లేదు చెప్తాడు. మై కామన్ ఎక్స్క్యూజ్ వెన్ ఐ యామ్ లేజీ. ఇది ఆమెకే కాదు, చాలా మందికి అనమాట. ఓకే, సో వాళ్ళందరికీ కామన్ ఎక్స్క్యూజ్ ఏంటంటే ఈవెన్ నాకు కూడా మర్చిపోయా. ఇది ద మోస్ట్ డేంజరస్ వర్డ్ అనమాట ఇది వరల్డ్. మర్చిపోయా. వాట్ మేక్స్ మీ హ్యాపీ ఇన్స్టెంట్లీ? ఏంటిది? ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు గుర్తురా. మరి అటు రాసుకోవాలి ఏమనుకున్నావు. అడుగు. వాట్ మేక్స్ మీ హ్యాపీ? సో నేను దేవా హ్యాపీగా ఉంటే అది నీకు హ్యాపీ ఉంటే, మేమిద్దరం హ్యాపీగా ఉన్నామని అన్న ఆ థాట్ నీకు హ్యాపీని ఇచ్చింది. అవును, కరెక్ట్. ఫస్ట్ తప్పు ఎవరు చెప్తారు? అపాలజీ అంటే ఓకే, ఫస్ట్ క్షమాపణ ఎవరు చెప్తారు? నువ్వే. నేనా? అదే. నెవర్. అబ్బా, ఇప్పుడు ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి, మెదలుకునే నేను చెప్పురా. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సారీ మాత్రం చెప్పేది నువ్వే, నేను చెప్పను ఫస్ట్. అవును, నేనే చెప్తా. నేను అసలు ఎప్పుడు ఏడుస్తాను. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఒకళ్ళ మీద పడి. యాక్చువల్గా తను దేనికి ఏడ్చిద్ది అంటే ఫస్ట్ నా గురించి ఏడ్చిద్ది ఒకటి, రెండోది వచ్చేసరికి ఏమో దేవాంశ్ గురించి ఏడ్చిద్ది, మూడు వచ్చేసరికి సినిమాలు,
నాటికలు వీటిలో ఏమైనా వాళ్ళు ఎమోషనల్గా ఏడుస్తున్నారు అనుకో ఈజీగా వాళ్ళతో కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఇంకా ఆర్ చేస్తూ ఉంటుంది, బడబడా చేస్తాయి. ఎందుకు వస్తాయో తెలియదు. అంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. అంతే ఈ వీడియోకి కొంచెం సో గైస్, యాక్చువల్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. తన ఎడిటింగ్ పవర్ ఇదంతా కూడా. సో ఇవన్నీ స్పాంటేనియస్, మేమేం రాసుకోలేదు ముందుగానే ఆన్సర్స్. సో ముందుగా ఆన్సర్స్ రాసుకుంటే ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా క్వశ్చన్స్ నేను రాసుకొని ఆయన క్వశ్చన్స్ ఆయన రాసుకోమని ఉంటే బాగుండేది. ఆయనకు టైం ఉండదు, ఎటో ఆఫీస్కి వెళ్తాడు కదా అని చెప్పి నేనే రాసేసాను అనమాట. దట్ ఈస్ మిస్టేక్. కానీ కొంచెం ఫన్నీగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకవేళ చూడాలనుకోకపోతే కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.